హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, నిన్నటి నాగల చవితి వ్లాగ్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పక్క పల్లెటూరు స్టైల్లో మేము నాగల చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిగా చూసేయండి. అండ్ అలానే వీడియో చూశాక వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మనం వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ మార్నింగే నాగల చవితి రోజు ప్రసాదంగా నువ్వులతో చిమ్మిడి చేసి పెడతాం కదా, దానికోసం ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ నువ్వులు తీసుకొని నేనైతే మిక్సీలో గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మొత్తం కూడా రోట్లో వేసి దంచొచ్చు, కానీ చాలా టైం తీసుకుంటుంది కదా, అలా కాకుండా సింపుల్గా అయిపోవడం కోసం ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని ముందే పౌడర్ చేసి పెట్టేసుకుంటున్నాను. బెల్లం వేయకుండానే ఇలా నార్మల్గా నువ్వులు వేసి పౌడర్ చేసేసి బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీనిని బెల్లం వేసుకొని రోట్లో దంచుకుంటే మనకి చాలా సింపుల్గా చిమ్మిడి అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా పౌడర్గా చేసుకోవాలి. మరి పైన పౌడర్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇలా బెల్లం తీసుకోవాలి. బెల్లం అనేది కొంచెం జిగురు బెల్లం తీసుకుంటేనే చిమ్మిడి అనేది రుచిగా వస్తుంది. అండ్ ఇక్కడ దంచేసాం కూడా, అదేమీ మీకు షూట్ చేయలేదు, నెక్స్ట్ టైం బాగా షూట్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇది రెడీ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ అనేవి చాలా అందంగా ఉన్నాయి కదా, అందుకే షూట్ చేశాను, మీరు కూడా చూస్తారని. చాలా అందంగా ఉన్నాయి కదా. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మధ్య మధ్యలో ఒరిజినల్ వాయిసే వస్తుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి, టపాసులు పేలుస్తున్నారు. అండ్ ఇక్కడ మా డాడీ అనమాట, మా డాడీ అలానే ఇక్కడ పెదనాన్న వాళ్ళ అబ్బాయి తమ్ముడు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ పెదనాన్న డాడీ ఇద్దరు కూడా హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పేయండి. ఇక్కడ అమ్మమ్మ పెద్దమ్మ కలిసి పాట పాడుతున్నారు, వినేయండి. కొంచెం సమరభాష పమ్మెతలో వెలిగించి, కొంచెం సమరభాష పమ్మెతలో వెలిగించి, నిరంజాయ నిరేకాంత నీది హారతి, మనాగమణి తల్లిదే మంచి హారతి, మనాగమణి తల్లిదే మంచి హారతి. కొంచెం సమరభాష పమ్మెతలో వెలిగించి, కొంచెం సమరభాష పమ్మెతలో వెలిగించి, నిరంజాయ నిరేకాయ నీది హారతి, మా లక్ష్మి సరస్వతి మంచి హారతి, నా భూదేవే తల్లిదే మంచి హారతి, నాగమి అదే మెరదే మంచి హారతి. అండ్ ఇక ఫైనల్గా పుట్టదేరు పూజ అయితే మొత్తం కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వంటల ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ క్యూట్ బాయ్ చాలా అందంగా ఉన్నాడు కదా, వీడైతే పెద్దమ్మ వాళ్ళ మనవడు అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా చేలోనే వంటలు చేసుకొని అక్కడే తింటూ ఉంటాము. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో అనేది అక్కడక్కడ ఒరిజినల్ వాయిసే ఇచ్చాను, సరదాగా చూసేయండి. ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఒక్కరోజు ఫ్యామిలీ అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ వీడియోకి ఫోజులు ఇస్తున్నాడు అనమాట, అటు ఇటు తిరుగుతూ. అండ్ ఇక్కడ ఈయనని ఎవరైనా సరే గెస్ట్ చేశారా? గెస్ట్ చేస్తుంటే నేనే ఫస్ట్ గెస్ట్ చేశానని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు గెస్ట్ చేయకపోయినా నేను చెప్పేస్తాను అనుకోండి. మా హస్బెండ్ అనమాట, మా బావ. ఇక్కడైతే కెమెరా ముందు రావడానికి చాలా సిగ్గుపడుతున్నారు. నేనే అంటే నాకంటే ఎక్కువ సిగ్గు అనమాట, అందుకే ఫోర్స్ చేసి మరీ తీసుకొచ్చాను. జస్ట్ అలా కనిపించి వెళ్ళిపో అంటే నించున్నారనమాట. ఇక్కడ ఫోటో తీస్తున్నానని నించోబెట్టాను, కానీ వీడియో కూడా రన్ అవుతుందన్నమాట. అండ్ ఇక ఫైనల్గా మేమిద్దరం, అండ్ చెప్పాను కదా చేలోనే ఎవ్రీ ఇయర్ వంటలు చేసుకుంటూ ఉంటామని, దానికోసం ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. అందరం కూడా కలిసిమెలిసి వంటలు చేసుకుంటూ ఉంటాము. చూడమ్మా, నీ అందమైన మొక్క ఎవడో చూసేలేదు కానీ.
అండ్ ఇక్కడ ఇందాక చూపించిన పెదనాన్న వాళ్ళ పెద్దబ్బాయి అనమాట అన్నయ్య. మా ఫ్యామిలీ పెద్దలు రా. ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఫ్యామిలీలో మీరు కూడా ఒక భాగం అవుతారని కోరుకుంటున్నాను. అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలా ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది. బిర్యానీ ప్రిపరేషన్. అయ్యా అసలే అయ్యా మసాలా టమాటా వేసాక వేద్దాం. డాడీ మా డాడీ పోయి పంటాడుతున్నాడు. అదేంటిది పప్ప పప్పు ఎందుకు సాంబార్ పప్పు ఎందుకు పప్పు, చప్పడి పప్పు, చారు, బిర్యానీ, ఆ పప్పు బంగాళదుంప కర్రీ, చికెన్ కర్రీ. ఎన్ని ఐటమ్స్. బాగా చూడండి. ఉండండి నేను టమాటాలు వేస్తాం. టమాటీలు వేసాము ఏమనుకోకండి. ఈ పేస్టా ఉప్పేలా చూసేద్దాం. మేము నాగల చవితికి కూడా వెలిగించుకుంటాం. చాలా హ్యాపీ.
చూడు అత్త 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 ఏదో చేస్తా అత్తే నచ్చిందా అయ్యో బాగుంది చూడు అత్త పక్కకు కూసే ఓపెన్ నేను కాదా మొత్తం కూసే సమంగా పక్కకు అల్లం పేస్ట్ ఎండలో ఏం కనబడలే తీసే మిల్ మేకర్ ఇంకా ఆగలేదు వేయరమ్మా ఆ పేస్ట్ అల్లం పేస్ట్ మసాలా పేస్ట్ కారం ఆలు. కొయ్యి లేదు బాగానా మీరు కొబ్బరి ముక్కలు రాలుతున్నాయి మూత పెట్టే బాగుంటుంది అమ్మా ఇది కడిగేసి తిన్నాం కొత్తిమీర బిర్యానీ రెడీ బిర్యానీ వేసే కదా అక్కడ తెద్దు చాలే సరే మీద హీట్కి కింద హీట్కి దమ్ అవుతుంది అన్నమాట బిర్యానీ ఈ చారు పైన అని ఉనకడపు లోపల వస్తాయి దమ్ము కోసం అన్నమాట ఇది దమ్ అయిపోయింది బిర్యానీ హాయ్ ఫ్రెండ్ కూడిపోయింది ఫ్రెండ్ మధ్య వచ్చింది బిర్యానీ అది గుమగుమలు యమ్ 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 వాకి బిర్యానీ రెడీ హాయ్ ఫ్రెండ్స్ ఎవరు చెప్తారు పెద్ద ఆగి చింపేసింది నీ వల్ల ఇక హ్యాపీగా మా రోజైతే గడిచిపోయింది. చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.